మనం ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, ఎస్పెషల్లీ ఆఫీస్కి వెళ్తే జనరలీ బాగానే ఉంటుంది సెటప్, బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్లో బెడ్లో పడుకొని పని చేయడం, సోఫాలో కూర్చొని పని చేయడం, దీంతో మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. సో మెయిన్ థింగ్ ఈజ్ మన బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, వెనకాల సపోర్ట్ ఉండాలి, అండ్ ఇరెక్ట్ స్పైన్తో మనం ఐ లెవెల్ షుడ్ బి అట్ టాప్ ఆఫ్ ద మానిటర్. షోల్డర్స్ ఇలా షగ్గింగ్ కాదు, డ్రూపింగ్ కాదు, న్యూట్రల్ ఉండాలి. అండ్ ఎల్బోస్ కూడా స్ట్రైట్ ఉండి, రిస్ట్ జాయింట్ కూడా స్ట్రైట్ ఉండాలి. ఇది ఒక న్యూట్రల్ పాస్చర్ అంటాము. ఈ న్యూట్రల్ పాస్చర్ ఉండి కింద లెగ్స్ దగ్గర కూడా ఒక 90 degrees అట్ నీ, అండ్ ఫుట్ షుడ్ బి రెస్టింగ్ ఆన్ ద ఫ్లోర్. ఈ 5-6 చేంజెస్ చేస్తే ఆటోమేటిక్లీ స్ట్రెయిన్ తగ్గిపోతుంది బాడీ పైన. అండ్ 30 minutes మ్యాక్సిమం అట్ ఎ స్ట్రెచ్ చేసిన తర్వాత 2-minute బ్రేక్, డెస్క్ నుంచి మీరు పక్కకి వెళ్ళి వాకింగ్ చేసి 2-minute బ్రేక్ తీసుకొని స్ట్రెచెస్ చేసి మళ్ళీ రావాలి. సో ఇప్పుడు మా ఆక్యుపేషన్ ఈజ్ అ లక్. అంటే మాకు మీతో మాట్లాడుతున్నాను, తర్వాత పేషెంట్స్ చూస్తాను, పేషెంట్స్ రూమ్ టు రూమ్ వెళ్తాము, రౌండ్స్కి వెళ్తాము, ఆపరేషన్స్ చేస్తాము. ఇవన్నిట్లో ఒక వెరైటీ ఉంది ప్రతి దాంట్లో. బట్ ఐటీ ప్రొఫెషనల్స్ అట్లా కాదు, 8 to 10 hours వాళ్ళు సిస్టమ్ ముందే ఉన్నారు. సో ద అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్ ఫెల్ట్ బై ద నెక్, షోల్డర్స్, బ్యాక్, స్పైన్, మొత్తం ఇట్స్ టూ మచ్. సో వన్ థింగ్ ఈజ్ కరెక్ట్ పాస్చర్, సెకండ్ థింగ్ ఈజ్ టు బిల్డ్ అప్ ద మసిల్స్, స్పైన్ స్ట్రెంథనింగ్, షోల్డర్, నెక్ స్ట్రెంథనింగ్, అన్నీ ఉన్నాయి ఎక్సర్సైజెస్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు బీ మోటివేటెడ్ టు డూ ఆల్ దట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.